ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వీడియో చూసాను, అది చూడంగానే కొట్టేసావురా, ఛాన్స్ కొట్టేసావు, మగాడురా బుజ్జి అనిపించుకున్నాడట. ఆ వీడియో చూడంగానే నాకు కూడా అదే అనిపించింది. సో మనం టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు ఆ వీడియో ఏంటి అనేది మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ ఒక ఫోటో చూస్తూ ఉన్నారు కదా, బేసికలీ ఇది ఒక వీడియో. ఈ ముగ్గురు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి హీరో ఉన్నాడు కదా, ఆ హీరో కోసం పడి చచ్చిపోతున్నారట. అయితే అదే హీరో కావాలి అని ముగ్గురు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈజ్ ఇట్ ట్రూ? ఈ వ్యక్తిని ముగ్గురు కూడా పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ ముగ్గురు కూడా. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ముగ్గురు ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు. అది కూడా పెద్దమ్మో, పెద్దనాన్నో, బాబాయో పిల్లలు కాదు, ముగ్గురు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. ఈ ముగ్గురు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా వాళ్ళని రోజు చూసేటువంటి వ్యక్తే. అసలు కారణం ఏంటో తెలుసా? ఈ ముగ్గురికి రీల్ పిచ్చి అన్నమాట. అంటే ఎంత దారుణంగా రీల్స్ చేస్తారు అని అంటే, ఆ రీల్స్ లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు అనేటువంటి దారుణమైనటువంటి పిచ్చిలో ఉండి రియల్ లైఫ్ ని కూడా మర్చిపోయినటువంటి అక్క చెల్లెలు. సో ఇక్కడ ప్లే అవుతూ ఉన్నారు కదా ఈ అక్క చెల్లెలు. అయితే ఈ అక్క చెల్లెలకి ఏమైంది అని అంటే, అబ్బా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పారట. అమ్మ పెళ్లి చేసుకోమంటున్నారు, ఇప్పుడు మన ముగ్గురు విడిపోతామేమో. వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్రేమ్ లో కనిపించకపోతే తిండి తినరు, నీళ్లు తాగరు, వాళ్ళకి అసలు నిద్ర పట్టదు, మనస్సున ఒక పట్టాన ఉండదు అనమాట. అలాంటి ఈ ముగ్గురు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మన ముగ్గురం కూడా పెళ్లి చేసుకుంటే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతాం. ఇప్పుడు డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోయామనంటే మన ముగ్గురు రీల్స్ తీయడానికి అస్సలు ఆస్కారం ఉండదు కదా అని అనుకుంటారు. అలాంటి క్రమంలోనే ఈ ముగ్గురిని ఎవరైతే వీడియోస్ తీస్తూ ఉంటాడో ప్రతిరోజు స్క్రీన్ మీద కనిపించడానికి గల కారణం అవుతాడో అదే వ్యక్తి విక్కీ. హీఈస్ కెమెరామ్యాన్. ఈ ముగ్గురిని బయట చూపించేటువంటి ప్రపంచానికి అతనే అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ముగ్గురిని కలిపి ఆడ తీసుకున్నటువంటి ఎవడైనా ఖచ్చితంగా బెల్లం ముక్క ఇస్తున్నాడంటే తీసుకోకుండా ఉంటాడా? అల్లం కావాలా బెల్లం కావాలరా అంటే బెల్లమే చూస్తారు. అలాంటిది ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి మమ్మల్ని పెళ్లి చేసుకో అంటే ఎందుకు? కానీ వాళ్ళ లైఫ్ నాకు భలే కనిపిస్తుంది. నీకు సినిమా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అయితే జోక్స్ అపార్ట్, బేసికలీ చాలా మంది కూడా రీల్ కి రియల్ లైఫ్ కి తేడా తెలియకుండా ఉంటూ ఉంటారు. ఇలాంటి ఒక ధోరణిలో మైండ్ స్టేటస్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటి ఆలోచన విధానం కూడా సరైనది లేదు. కానీ వీళ్ళే ఇలా ఉన్నారంటే మరి పెళ్లి చేసుకోవడానికి సంబంధించిన తల్లిదండ్రులు వీళ్ళు ఒక్క మాట మాట్లాడలేదా? అసలు ముగ్గురు ఒక్క వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఈ వీడియో బయటకు రావడానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ముగ్గురు పెళ్లి చేసుకుంది ఒక టెంపుల్లో. ఆ టెంపుల్ కి సంబంధించి కాషాయ అని చెప్పేసి దాని గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మాకంటూ హిందూ ధర్మానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, వాటిని మీరు వ్యతిరేకిస్తూ ఒక్క వ్యక్తిని ముగ్గురు పెళ్లి చేసుకోవడం అనేది సరైనది కాదు. అది కూడా టెంపుల్లో చేసుకున్నారు. అది టెంపుల్ కి ఎంతో అరిష్టం తీసుకొని వస్తుంది. ఇలాంటి ధోరణకు పాల్పడడం సరైనది కాదు అంటూ కూడా హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు, అది కూడా చాముండాయ అనేటువంటి ఒక ఆలయం, అది అందులో ఇలాంటిది వ్యతిరేకం అంట. సో అక్కడ వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది అసలు సరైనది కాదు అంటూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇదే ధోరణిలో ఈ ముగ్గురు అక్క చెల్లెల యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే రీల్స్ కి బాగా అలవాటు పడిపోయి ఇక మీదట వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన, ముగ్గురు కలిసి ఉండమేమో అనేటువంటి ధోరణి ఉంటే బాగానే ఉండేది. కానీ రీల్స్ తీయడానికి మన ముగ్గురం కలిసి ఉండము అనుకునేటువంటి ఒక ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన పిచ్చి ఆలోచన ఈరోజు ఒక కెమెరామ్యాన్ ని ముగ్గురు కూడా వివాహం చేసుకున్నారు. ఈ యొక్క సంఘటన నిజంగా నెట్టింట కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ఇంకొంతమంది వాళ్ళే ఛాన్స్ కొట్టేసావు మామ అని ఇంకొంతమంది మీన్స్. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక ధోరణ, ఇలాంటి ఒక ఆలోచన విధానం అనేది సరైనది కాదు అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేసికలీ ఇది నిజంగానే సరైనది కాదు. ఇది మనకి చూడటానికో ఇలా మీమ్స్ చేసుకోవడానికో, లేదు అంటే మేము ఇలాంటి వీడియోస్ తీసి డెఫినెట్ గా ఇలా ఉండకూడదని చెప్పడానికో తప్ప ఇది రియల్ లైఫ్ లో అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రీల్ అనుకున్నారు. కానీ ఇట్ ఈస్ ద రియల్. ముగ్గురు అక్క చెల్లెలు ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వీళ్ళు ఒక కెమెరామ్యాన్ ని పెళ్లి చేసుకుని ఆలయాన్ని అరిష్టం చేసి భ్రష్టు పట్టించారు అనేటువంటి ఒక వ్యాఖ్యకి కారణమయ్యి ఈ రోజు నెట్టింట వైరల్ గా మారినటువంటి ఈ యొక్క మూడు జంటలు ఏమనాలి,
ఒక్క జంట అంటే జంట అంటాం, 3 జంటలు ఉంటే 3 కలిపిన జంటలు అంటారా నాకు తెలీదు. మీకేంట్రా నొప్పి? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పాపం వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటే ఈ మాట అన్నది నేను కాదు, బేసిక్గా 3 అక్క చెల్లెలే అంటున్నారు. మీకేంటంట నొప్పి? మా 3కి లేని నొప్పి మీకెందుకంట? మా ఇష్టం, మేము పెళ్లి చేసుకున్నాం, మేమే కలిసి ఉండాలనుకుంటున్నాం, మీరెందుకు అంత ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు. చూడండి, మీకేం అర్థం కావట్లేదా? నువ్వు ఆగక్క పెద్దక్క, నేను మాట్లాడతాను అంటుంది వాళ్ళ చిన్నక్క. సో చూసారు కదా, అది బేసికలీ వాళ్ళ వివాహం గురించి, వాళ్ళు చేసుకున్న దానికి మధ్యలో మీ ఇంటరాక్షన్ ఏంటి? వాళ్ళకి అంతా సరైనది అనుకున్నారు కాబట్టే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా, వదిలేయండి పాపం. మరి ఏమంటారనేది మీరే కామెంట్ చేయండి. సో వీళ్ళ గురించి ఏమనిపించింది? ఇలాంటి బిహేవియర్ సరైనదే అంటారా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, చూస్తూనే ఉండండి ఆ ఛానల్.